ఇంటికాడ తెలియదు నీకు ఎట్లుంటుందా? ఇంటికాడ అయితేనే మంచిగా ఉంటుంది కదా రూమ్, అది ఇది ఎందుకు మళ్ళీ ఇక్కడికి? ఏం కాదు, ఇక్కడే బాగుంటుంది. ఏం కాదు, ఇక్కడే బాగుంటుంది అని రమ్మన్నా. దూరం దూరం పోతున్నావు అంటే నేను ఎప్పుడన్నా నీతో ఏమైనా చేసినా ఇప్పటి వరకు? ఏం లేదు, నాకంటే నువ్వు ఇష్టం కాబట్టి కదా ఫోన్ చేసినావు, నువ్వే రమ్మని చెప్పినావు. కాదు ఎవరు పిలుస్తున్నావు? ఎవరు పిలుస్తున్నావు? ఎవరు ఏ రకంగా ఏం చేస్తున్నావు? చెప్పు, కొడుకులు అలా పుడతారు ఎవరన్నా? అవంటే ఇష్టం కాబట్టి పుట్టుకున్నా, తప్పేంది? చూసుకుంటా అది నా ఇష్టం. మీరు ఎవరు నా చెప్పండి. ఏమన్నా చేయగలుగుతాం. ముఠా నచ్చినా సరే మాకు ముఠా ఫరకపడదు. ఏమన్నా చేసుకున్నా సరే ముఠా కూడా ఫరకపడదు. కెమెరా సెట్ చేసేసిన ఇంకొకటి ఇప్పుడు ఎక్కడ కూర్చుని కనుక్కో. ఆల్రెడీ చాలా టైం అయింది కాబట్టి మనకు కూడా వచ్చేసారు కాబట్టి చాలా టైం అయింది. కింద ఉన్నారు ఇంకా ఉన్నారు అన్న ఫోటోస్ అన్న జత ఈ ఫోటోలు కవర్ చేయాలి. ఎందుకంటే వాడు వచ్చి మనం గుర్తుపట్టకపోతే మనకంటే ముందు అన్న వాళ్ళు ఉంటారు, మళ్ళీ వీళ్ళని గుర్తుపట్టిన ప్రాబ్లం. వద్దొద్దు తీసామా తీసి ఉల్టా పెట్టేసి ఇవన్నీ ఉల్టా పెట్టేసి మనం పైన ఉందాం. మనమైతే ఇక్కడిక్కడనే ఉందాం అన్న. మనం పైన ఎందుకు పడుతున్నారా? ఏం కాదు, ఏం చేయడమ్మా, వాడికి అంత సీన్ లేదు. మేమున్నాక వాడి ఫస్ట్ ఒక్కసారి ఫోన్ చేయండి. వాడు ఏడాకి వచ్చిండు ఒక్కసారి మేము ఇంతమంది ఉన్నాం. మీరు ఎందుకు భయపడుతున్నారు అమ్మ? చూడు కనిపించిందా? సరే నేను వస్తున్నా, అక్కడే ఆగు, తీసుకొని మేడం మీరు వెళ్ళండి, ఆగండి. నేను చెప్పినప్పుడు వెళ్ళండి, అక్కడ ఆగండి. అరే మనం అందరం పైన పోవాలి, పైన ఉండాలి. మనం కింద ఇంకోటి మేడం మీరు కిందికి వెళ్ళాలి, నేను తీసుకొని రండి. ఈ ఫోన్లో రికార్డింగ్ ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఈ ఫోన్ని కొంగుతోనే దాపెట్టడానికి ట్రై చేయండి, సరేనా? మీ ఫోన్ నాకు ఇచ్చేయండి. ఈ ఫోన్ని దాచిపెట్టడానికి ట్రై చేయండి, అతను కనిపించకుండా. ఆల్రెడీ గుర్తుపట్టాడు కానీ సరేనా? చెప్పండి. రికార్డింగ్ అయితే కంటిన్యూ కాదు, సరే మీరు వెళ్ళి తీసుకురండి.
ఎవరిదే రూమ్? ఫ్రెండ్ వాళ్ళ మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నా? మన ఇల్లు ఉంది కదా. ఇల్లు ఉంది కానీ ఇంటికాడ తెలియదు అనుకో ఎట్లుంటుందా. ఇంటికాడ తెలియదు అనుకో ఎట్లుంటుందా. ఇంటికాడ అయితేనే మంచిగా ఉంటుంది కదా రూమ్, అది ఇది ఎందుకు మళ్ళీ ఇక్కడికి? ఏం కాదు ఇక్కడే బాగుంటుంది. ఏం కాదు ఇక్కడే బాగుంటుంది అని రమ్మన్నా. అక్కడ ఎట్లుంటుంది అందరూ ఉంటారు కదా, ఎవరైనా పక్కన వాళ్ళు ఇట్లా బాగుంటుంది. ఇంకా సరే ఎప్పుడు లేదు సడన్ కాల్ చేసినావు? సడన్ కాల్ చేసినావంటే ఇంటికి వస్తేనేమో అది ఇది అంటావు, ఇప్పుడు సడన్ కాల్ చేసినావు ఏమైంది? ఏం కాలే ఏం కాలేదు. సడన్ కాల్ చేసినావంటే అక్కడ ఇక ఎట్లా చిన్న నువ్వు నేను ఎంత పెద్దదాన్ని, నీకు ఎట్లా నన్ను ఇది చేయాలనిపిస్తుంది చెప్పు. నీకు తెలియదా? తెలుసనే కదా నేను ఏదో ఇక్కడ రమ్మన్నాను. మరి ఇప్పుడు నన్ను రమ్మన్నావు కదా అదే ఇది అని ఫోన్లో ఏమని చెప్పినావు నాకు? ఏమని చెప్పినా నాకు తెలుసు అని నేను ఏమనుకుంటా, నాకు తెలుసు రూమ్ పోదాం అది ఇది అన్నావు కదా. అన్నాను, అందుకోసమనే కదా నేను రమ్మని అన్నది. మరి ఇప్పుడు అయ్యాన్ని ఎందుకు చెప్తున్నావు నాకు? ఎందుకు చెప్తున్నావు అంటే చెప్పకపోతే చెప్పకుండా నేను చేస్తావు ఏదైనా. చెప్పు. సరే ఇప్పుడు ఏంది? ఏం లేదు, నేను రమ్మన్న కాడికైతే వచ్చినా కదా. నీకు నేను ఎందుకు రమ్మన్నా? దానికే కదా. దానికే నీకు అన్నీ తెలిసే, దానికోసమే వచ్చినావు. ఇప్పుడు నేను దానికోసమని అయితేనే రమ్మన్నా కదా, వచ్చినాం కదా. నువ్వు ఇంత పెద్దదాన్ని పట్టుకొని నువ్వు ఇలా చేయాలి కాదు. ఇప్పుడు మీ డాడీ కోసము చేద్దామా, డాడీని బయటికి తీసుకొద్దామా అనేది ఉన్నదా నీకేమన్నా కొంచెమన్నా? వాడు మంచోడు అయితే ఇవన్నీ ఎందుకు ఉంటాయి కానీ చెప్పు అటు ఎందుకు రమ్మన్నా? మరి నువ్వు మళ్ళీ దూరం దూరం పోతున్నావు, చేయబట్టుకుంటున్నావు అది ఇది అంటున్నావు. దూరం దూరం పోతున్నావు అంటే నేను ఎప్పుడన్నా నీతో ఏమైనా చేస్తున్నా ఇప్పటివరకు? ఏం లేదు, నాకంటే నువ్వు ఇష్టం కాబట్టే కదా. కాదు కానీ నేను ఎప్పుడన్నా నీతో ఏమన్నా తప్పుగా బిహేవ్ చేసి? ఏం లేదు. మరి నన్ను ఎందుకు నువ్వు ఇంత టార్చర్ చేస్తున్నావు? ఏమో నాకు అనిపించింది, ఇష్టం చేయాలనిపిస్తుంది. ఏం చేయాలనిపించింది? నీకు తెలియదా ఏం చేయాలనిపిస్తుంది? పెద్ద ఏజీని పట్టుకొని నీ తల్లిలాంటి అని నీకు తెలీదా? ఎందుకు ఇలా చేస్తున్నావు నన్ను? సరే ఇప్పుడు ఏంది మరి, ఎందుకు పిలిచినావు? మరి నీకు అన్నీ తెలుసు కదా, మరి నన్ను ఎందుకు పిలిచిన, ఎందుకు ఫోన్ చేసిన? ఎప్పుడు లేదు అక్కడ ఏం మరి అదేదో ఎక్కడ ఇప్పుడు రూమ్కి పిలిచి ఇదంతా మాట్లాడేది ఎందుకు? మరి ఇంటికన్నా చెప్పొచ్చు అవన్నీ. ఇంటికాడ చెప్పడానికి చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, నువ్వు చూస్తూనే ఉంటే నీ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తావు. అలా ముందు నేనేం మాట్లాడతా, ఏం చెప్పాలి? నేను ఇంత వయసు వచ్చింది, నేను ఇంత బాగా చూసుకుంటుంటే నువ్వు ఎందుకు నాకు ఏంది కథలన్నీ? ఫోన్ చేసినావు, నువ్వే రమ్మని చెప్పినావు కాదు. ఎవరు పిలుస్తున్నావు? ఎవరు పిలుస్తున్నావు? ఎవరు ఏమైతే నేను లోపల ఏం చేస్తున్నావు? ఏం చేయడానికి వచ్చినావు? ఆమె ఎందుకు పిలుస్తుందా మేము మళ్ళీ? నువ్వు ఏం చేయడానికి వచ్చినావు? వీడికి మాట్లాడుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? వీడికి ఎందుకు వచ్చినావు అసలు? ఎవరో తెలుసా అసలు? ఎవరు? మా అమ్మ. మీ అమ్మనా? మీ అమ్మ ఏ రకంగా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చేసేది ఏం చేస్తున్నావు? రే తమాషాలు దిగుతున్నావా? నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే మేమంతవరం చెప్తాం. మేము చెప్తాం మేము ఎవరమో చెప్తాము. నీకు ఆమెతో ఏం సంబంధం? కూర్చోను నీకు గుద్ద వాళ్ళు ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో అని చెప్పిన అరే కొట్టి చంపేస్తాం. ఏంటి అర్థమవుతుంది? బయట కూడా వెళ్ళావు. ఆమె నీకేం సంబంధము? ఏం చేస్తున్నావు ఆమెతో? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? మీకెందుకు భయ్? మా ఇష్టం. తమాషాలు దిగుతున్నావా? కొట్టి చంపేస్తాను. బయటికి కూడా వెళ్ళావు. బయటికి చీరి వాడుతున్నావు. ఏంటి అర్థమవుతుందా? మీరు ఎవరు? ఏం చేస్తున్నావు? నువ్వు చేసే లెక్కలేదు. డోర్లే అన్ని డోర్లే డోర్లే అన్ని
నీకు బుద్ధంతా వాళ్ళ దగ్గర నీకు ఏం చేయాలి అదే చేస్తాం. నువ్వు ఏం చేస్తున్నావు అసలు? అసలు ఏం చేస్తున్నావు? ఏం చేయడానికి వచ్చినావు నువ్వు? మాట్లాడలేకపోలే. ఏం మాట్లాడడానికి వచ్చినావు? ఏం మాట్లాడడానికి వచ్చినావు చెప్పు? ఏం మాట్లాడడానికి వచ్చినావు? మాట్లాడే మాటలే కాదు. ఏం మాట్లాడడానికి వచ్చినావు? అమ్మతో మాట్లాడి మీ అమ్మ ఎందుకు ఏడుస్తుంది మరి? ఎందుకు ఏడుస్తుంది చెప్పు? చేతులు వేసిపోయిందిరా. మాట్లాడు. వన్ మీదికి రా. నోరు లేపుతున్నాను. వన్ మీదికి నోరు లేపుతున్నాను. మీ అమ్మని తెలుసు మరి, మీ అమ్మని మీరు చూసిరా ఏం మాట్లాడినా? చూసినా నువ్వేం మాట్లాడు పండుకుందామని చెప్పి మాట్లాడరా ఇతవా లేదు. ఆమె ఎందుకు ఏడుస్తుంది మేము చూడకపోతే? ఆమెనే చెప్తుంది కదా. కాదు నువ్వు వీళ్ళందరినీ ఎందుకు పిలిచినావు? వీళ్ళందరూ ఎందుకు పిలిచినావు? మీరు ఎవరు అందరినీ నీ సంగతి బయట అమ్మతో చేసే లెక్కలు ఆడను కదా. అమ్మతో చెప్తే మేము ఎవడిట్లా ఏంది అని చెప్పేసి మేము నమ్మలే. అర్థమైందా? చేతులు పట్టి నమ్ముతాడు. మీకేం సంబంధం? మీకేం సంబంధం? మీరు ఎవరు అసలు? మీరు నీకు కొడతలేం. మేము ఇంకా కొడతలేం. అర్థమవుతుందా? కొట్టలేరా? నన్ను టార్చర్ పెడతాడు. జైల్లో ఉన్నాడు. వాళ్ళ డాడీ కోసం బాధపడతానని తిరుగుతా ఉంటాను. టార్చర్ పెట్టాడు. ఏం చెప్పు? నన్ను ఎప్పుడు అమ్మ చేసే లెక్కను అమ్మతోని రోజు దగ్గర ఏంది ఆమెతో? ఏంది ఏమనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆమెతో? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్ప. మాట్లాడదామని వచ్చినా. ఏం మాట్లాడదామని వచ్చినావు? మాట్లాడినా. ఏం మాట్లాడినావు? ఏం మాట్లాడినావు? ఏం మాట్లాడినావు చెప్పు. చెప్పు ఏం మాట్లాడినావు చెప్పు. మీకు ఎందుకు బ్రో అవన్నీ ఎందుకు? అదే అదే అవన్నీ మీకు ఎందుకు? మీరు ఎవరు అసలు? సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నువ్వెందుకు? వాళ్ళకి మీకేం సంబంధం? వాళ్ళకి మీకేం సంబంధం? నువ్వెందుకు వచ్చినావు? మా అమ్మ కాబట్టి వచ్చినా. మీ అమ్మ కాబట్టి వచ్చినావు. మీ అమ్మతో లేచి లెక్కలేదురా నువ్వు? మీరు చూసిరా ఏం మాట్లాడారు? చేసిన లెక్కలేదురా. మా అక్కలోనే చూసినా. ఇది దీని బుద్ధంగా వాళ్ళ దగ్గర పక్క తీసుకోపోయింది. పక్క తీసుకొని బుద్ధ లంజోడక తమాషాలు వీడు ఏ షెడ్యూ లంగ లెక్కలు మళ్ళీ రూపా మాట్లాడుతుండో మాట్లాడుతున్నాడు. మంచిగా మర్యాద మాట్లాడండి. ఏం చేస్తారు? ఏం చేస్తావు? పిలుచుకో మీ దోస్తు కదా. ఆమెనే క్వశ్చన్ చేయనిజం. అమ్మ మాట్లాడండి. ఇప్పుడు మీరు భయపడకండి. మేమందరం ఉన్నాం. వాడితో మీరు ఏం మాట్లాడతారో మీరు మాట్లాడండి. వాడు ఏం చేయలేడు మాట్లాడండి. వాడు జర్ర నోరు లిఫ్ట్ చేసి నోరు వేసి ఏ రోజన్నా నన్ను చూసినవా నువ్వు? ఎప్పుడు చూసినా నన్ను మాట్లాడు. ఎప్పుడు చూసినా కానీ అమ్మగా ఏ రోజు నన్ను చూసినవా? చూడను నా ఇష్టం. నాకు ఇష్టం ఉండద్దా? నేను నిన్ను కన్న తల్లిలాగా చూస్తానా? నేను ఎప్పటి నుంచి నిన్ను పెంచుకొస్తాను. కన్న తల్లి కాదు కదా. కన్న తల్లి కాబట్టి కన్న తల్లిలా చూడట్లేదా నేను? అంటే కన్న తల్లి కాదని నన్ను ఏం చెప్తావు? మీ డాడీ చేసుకున్నప్పుడు నేను నీ కన్న తల్లి కాకపోయినా తల్లిని అయితే కదా. తెలవకుండా చేసుకున్నా. నాకు మా అమ్మ తెలవకుండా చేసుకుంటేమో నాకేం తెలుసు ఎప్పటి నుంచి ఉన్నాయేమో. తెలియకుండా చేసుకున్న తల్లిని అయితే నేను ఎంత వయసులో ఉన్నా? నాకు కాదు. నువ్వేం వయసులో ఉన్నావు? నన్ను ఇంత టార్చర్ పెడతాను. నీ తల్లిని కాకపోతే నన్ను టార్చర్ పెట్టేస్తాడు. అదే మీ తల్లి అయితే సొంత తల్లి అయితే అట్లనే చేస్తావా? సొంత తల్లి అయినా రోజు రోజు సొంత తల్లి అట్లనే చేస్తావా?
రోజు రోజు నాకు 15 రోజుల బట్టి బాగా టార్చర్ పెడతాను. అంతకుముందు మామూలుగా ఉండేది కానీ 15 రోజుల సంది అయితే తినేది లేదు, పండుకునేది లేదు. నేను భయంతో కథలు చెప్తున్నా వాళ్ళకి అన్ని కథలు చెప్తున్నా. వచ్చినాక కూడా మేము చెప్తా ఇప్పటిదాకా కూడా ఈ చేయి పట్టి నాకు ఇలా చేయి. మేము కథలు చెప్తున్నావా? కథలు చెప్తున్నా. కావాలని చెప్తున్నా అంటే నువ్వేం చేయలేదు. ఏం అడగలేవు. ఇప్పుడు కూడా ఇక్కడ చేయబట్టి నలుపుతాంటే వేడా ముడతాంటే వాడ ముడతాంటే ఎవరు ముడతారు చెప్పు? కొడుకులు అలా ముడతారు ఎవరన్నా? అవంటే ఇష్టం కాదు ముట్టుకున్నా తప్పేంది? ఇష్టమే తెల్లన్న వాళ్ళ లంజోడక తెల్లన్న వాళ్ళ ఇప్పటిదాకా తెల్లన్న వాళ్ళ తెల్లన్న వాళ్ళ ఇన్ కాలేజ్ దేము రా బ్యాట్ తీసుకురా బ్యాట్ తీసుకురా ఇన్ కాలేజ్ దేము వాడేదా ఇన్ బ్యాట్ తీసుకురా ఇష్టమేనా బ్రో ఇష్టం రా అనుకో తల్లిదండ్రులు నిర్మాణం చేసేది ఇది బ్యాట్ ఇది మాట్లాడరా ఇప్పుడు ఇష్టం ఉందా మాట్లాడరా ఇడితే కదా కాల్ ఇడితే కదా ఇష్టం ఉందా అనుకోగా ఇడితే కదా కాల్ వద్దు తమాషాలు దిగుతున్నావు మంచి మర్యాద ఎందుకు కొడుతున్నావు? చూడనా అసలు ఇనముడేటాలే అసలు ఎందుకు కొడుతున్నావు అంటే నువ్వు చేసే తప్పు పనికి ఎవరైనా కొడతారు. నేను ఒక్కదాన్ని. అరే నేను ఎందుకు వేసుకొని వస్తున్నావు ఇంకా అవేశకాలు మాట్లాడుతున్నావు. మంచి మర్యాదతోనే ఇట్లా తమ్ముడు అని చెప్పి నేను నీకు ఇజ్జత్ ఇచ్చి చెప్తున్నా. నువ్వు మారితే మంచిది. ఏమంటావు నువ్వు ఇప్పుడు? నువ్వేమంటావు చెప్పరా? అదంతా కాదు, నువ్వేమంటావు చెప్పు. చూసుకుంటా అది నా ఇష్టం. మీరు ఎవరు నా చెప్పండి. మేము ఓరం మేము ఓరం అంతే చాలా అంగేజం నీ గుద్దబాల్ పంతా మేము అంగేజం. సరే నువ్వేమన్నా చేసుకో నువ్వు బయట తిరుగుతావుగా నీ దోస్తులలో తిరుగుతా. నీ దోస్తులకి ఈ విషయం తెలుసా? నీ దోస్తులు కూడా నీ దగ్గర రాలేదు. ఒక్క నిమిషం ఇక్కడ మేము కొడుతున్నాం కానీ నీ దోస్తు కానీ ఫోన్ చేసి ఇబ్బంది పిలుతో తెలుసుకో. కాపాడని చెప్పేసి నీ దోస్తులు ఎంత 100 మంది వచ్చినా నేను మాట్లాడతా. పిలు నువ్వు తాగు తిరుగు తిను ఏమన్నా చేసుకో. ఇంటికి మంచిగా వచ్చి నాతో అమ్మ అని ప్రేమగా పిలిచి మంచిగా ఉంటే నేను ఇంత బాగా పెడతానో చెప్పు. అమ్మా మీరు ఇల్లు కాల్ చేయండి, వీడితో ఉండకండి, మీరు సపరేట్ గా ఉండండి. అవునంటే మీరు రెంట్ నేను కడతా. అర్థమవుతుందా? వీడు చేసే లెక్కలు నువ్వు ఇట్లనే చేస్తావుగా. చేసే లెక్కలు నువ్వు స్టార్టింగ్ నుంచి ఏం చేసినావు, నువ్వు ఆమెతో ఏం కాల్లో మాట్లాడినావు, కాల్ రికార్డింగ్ వినిపి ప్రతి ఒక్కటి రికార్డ్ చేసినావు. ప్రతి ఒక్కటి కెమెరా అక్కడ చిన్న లైట్ బ్లింక్ అవుతుందా సీక్రెట్ కెమెరా అలా ప్రతి ఒక్కటి రికార్డ్ చేసినాం. బిడ్డ నువ్వు చేయి చెప్పేసి అన్నావా? మొత్తం రికార్డ్ అవుతుంది కెమెరా తీసుకొని మొత్తం వైరల్ చేస్తాము, మొత్తం బయట పెడతాము. నీ దోస్తులలో నీకు ఇజ్జత్ ఉండదు. నీకు బయట ఏడ తిరిగితే ఆడ నీ బుద్ధి అంతా వలగొడుతుంది. అంత చేసే పవర్ మాకు ఉంది. నువ్వు మారుతావా మంచిది. ఆమెతో మళ్ళీ నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తావు. కెమెరా ఆప ఏం బిక్కుండా బిక్కు కెమెరా ఆప. కెమెరా ఆపము. నువ్వు నీ గుద్దగా ఉండి ఇప్పటిదాకా ఎగిరినావు. ఇప్పుడు ఎవరు అడిగినా ప్రూఫ్ ఉందా అన్నావు కదా? ప్రూఫ్ ఉంది, రికార్డ్ అవుతుంది, మొత్తం రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఇంత రికార్డ్ అయితేనే గిట్లా మాట్లాడతా. రోజు నన్ను ఎంత ఇంత టార్చర్ పెడతాను మీకు అర్థమైందమ్మా. పని చేసుకుంటారు కమ్మా, మీరు పని చేసుకుంటుండ్రా? మరి పని చేసుకున్నప్పుడు వేరే ఇంట్లోకి వెళ్ళండి.
ఇదంతోనే ఉండాలని చెప్పేసి బయట ఏందమ్మా? తీసుకురా. ఇట్లకి వెళ్ళేదాన్ని కానీ వాళ్ళు నేను నాకు డాడీ హాస్పిటల్ వదిలేసి వెళ్ళలేక మరి రోజు బాధపడతాడు. జైల్లో జైల్లోనంట, జైల్లో. రోజు బాధపడుతుంటావమ్మా. రోజు బాధపడలేక అదే బాధపడుతున్నావు అని చెప్పేసి మీరు తీసుకున్నాం కదా. మంచిగుంటే నాకు అంత సంతోషం. కొంచెం సిగ్గు మానం ఏమైనా పెట్టిందా? నీకు ఇంతవరకు మేము ఎక్కువ గుట్ట కూడా కొట్టలేదు నీకు. నేను నీకు కొడతా అంటే అర్థం చెప్పేసాను కదా ముందే. నలుగురం ఉన్నాం, నేనే ఏదైనా చేసి పంపించచ్చు, కానీ మేము చెప్తే ఇంటర్వ్యూ అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంటర్వ్యూ కెమెరాలో రికార్డ్ చేసినాం, మొత్తం యూట్యూబ్ లో పెడతాం, నీ ఇజ్జత్ మొత్తం తీస్తాం, బయట మొత్తం నీ ముందు చూసి చెయ్యేసింది ఇది ఎందుకంటే నువ్వు మీ అమ్మ తప్ప అని చెప్పేసి మాట్లాడినావు, నువ్వు ఉట్టిగానే వచ్చినా అని చెప్పేసి అంటున్నావు, అందుకు లేవేసి నీ మీద చెయ్యి. చెప్తున్నా చెప్పు, ఏం చెప్తున్నావు? ఏం చూసుకుంటావు? అంటే ఇప్పుడు కెమెరా ఉందని కెమెరా ఉందని చెప్పి మిమ్మల్ని అంటే మంచిగా ఇంట్లో చూసుకుంటా ఎంత కాసేపు నేను అన్నగిచ్చిన నాకు తెలుసు. ఇప్పుడు చెప్తున్నాం, మన తర్వాత ఎట్లా చూసుకుంటాం? మంచిగా తీసుకున్నప్పుడు ఏంది గ్యారంటీ? ఏంది గ్యారంటీ? గ్యారంటీ మంచిగా ఉంటావు, ఆమెతో మంచిగా ఉండవు, ఆమెకి ఇంతకు ముందులా చేసినాక అరెస్ట్ చేయవు అని చెప్పేసి గ్యారంటీ ఏంది? మా దగ్గర వీడియో ఉంది, మేము ఏమన్నా చేయగలుగుతాం ఆ వీడియోతో, ఏమన్నా చేయగలుగుతాం. ముఠా నచ్చినా సరే మాకు ముఠా ఫరక పడదు, ఏమన్నా చేసుకున్నా సరే ముఠా కూడా ఫరక పడదు. ఎందుకంటే ఇట్లాంటి వాడు ఉన్నా సరే చచ్చిపోయినా ఒకటే. ఇంకా తల్లి లాంటిది కానీ తల్లి కాదంటాడు నువ్వు. అదే కదా, ఉద్దరు లాగున్నాడు తాగి లేడు, లైట్ కొట్టిండు, వాసన వస్తుంది, అంత లేడు, అంత లేదు. ముఖం చూస్తేనే అర్థమవుతుంది. లేదంటే పోలీసు వాళ్ళ దగ్గర పోవడానికి భయపడుతుంది కదా, మేము వస్తాం మీకు సపోర్ట్ గా. పోలీస్ కంప్లైంట్ పెడతారా? పోలీస్ కంప్లైంట్ ఇప్పటికే మా ఆయన జైల్లో ఉన్నాడు, అందుకు నేను ఏమని పెడతారా? పెట్టలేకపోతాను. మరి ఇలాంటి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఇలాంటి నేను వాడికి ఏమని ఏ- చెప్పాలి ఏ- చెప్పు. ఇట్లా పరువు పోతుంది. చెప్పలేక పరువు కదా. పోతుంది. లేకనే మన దగ్గర కొడుకులాగా చూసుకున్నాను, ఎలా చెప్పాలి చెప్పాలి. మాకు నమ్మకం ఈ ఒకటి, నువ్వు మంచిగా చూసుకుంటావు అని చెప్పి. నేను చూస్తే మాకు అనిపిస్తలేదు, నువ్వు కెమెరా పెట్టినందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతగానం స్టోరీ చేసిండు, ఇంతగానం ఇదంతా అయింది, ఇంతగానం మనం చేసినాము. ఈ రోజు నైటే పోయి ఏమన్నా దానికి ఏమైనా కొట్టేసి వచ్చి ఆమె ఏమైనా చేసినా చేస్తాడు, దానికి ఓవర్ గ్యారంటీ. ఉట్టిగానైతే మనం వదలలేము. చూస్తే మబ్బుది అవుతుందా? అమ్ముడు అయితే నాకు అయితే లేదు, మారుతానంటే నాకు అమ్ముడు అయితే లేదు. మనం వీడియో ఆ కెమెరా ముందు భయపడుతున్నాడు. ఇప్పుడు భయపడుతున్నాడు అంతే. రూమ్ ఖాళీ ఉందని చెప్పేసి మీ ఇంటి దగ్గర అమ్మ నేను మంచిగా చూసుకుంటాను అంటాడ, నువ్వైనా చెప్పు అంటాడు. అమ్మా, ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పటికీ ఈయన మీతో ఉండాలా, మీరు అలాగుంటారా అనేది ఒకటి చెప్పండి. మాకైతే నమ్మకం వస్తలేదు. మిమ్మల్ని ఏదో ఒకటి అయితే చేస్తాడమ్మా. మంచిగా చూసుకుంటావు, మంచిగా చూసుకుంటాం, ముడ్డ చూసుకుంటాం మంచిగా. ఇక్కడ రూమ్ ఉంది చూద్దాం. ఇప్పుడు చేసినట్టు చేస్తామని మళ్ళీ నాకు భయం కలిగింది. సరే అమ్మ, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటాన్నారు? మీరు ఎక్కడ ఉంటారు? మా ఇంట్లోనే ఉండాలి. ఎక్కడ మాది? ఎక్కడ ప్లేస్? బోయినపల్లి. బోయినపల్లి. అది రెంట్ కదా? రెంటా ఏమోనా? అవునే. ఓనే. సరే, మీరు కొన్ని రోజులు ఓన్ ఇంట్లో నుంచి బయటికి రండి. ఒక్కటి రోజు మీ ఆయన ఉన్న రోజు, మీ ఆయన ఉన్నప్పుడు ఇట్లా చేస్తాడు అని అంటారు. మీ ఆయన వచ్చేంత వరకు ఏడుంది రూమ్, ఏడుంది సింగిల్ రూమ్. సింగిల్ రూమ్ ఉంది, సింగిల్ రూమ్ ఉంది. నువ్వు చెప్పినట్టు విని, మేమందరం అక్కడనే ఉంటాం, మా వస్తువులే అది. నువ్వు చెప్పినట్టు విని ఆమెతో మంచిగా ఉండవంటే మంచిది. అమ్మా, మీ ఆయన బెయిల్ నుంచి బయటికి వచ్చేంత వరకు మీరు అక్కడ ఉండండి. రెంట్ విషయం మేము చూసుకుంటాం, మీరు భయపడకండి. రెంట్ మీతో కట్టిద్దాం, మీతో కొట్టిద్దాం. ఏంటి ఏం నువ్వే? చేస్తావు? పని ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏం చేయడు, తింటాడు, తిరుగుతాడు, ఏం పని చేస్తాడు. స్టూడెంటా? పోయేటట్టున్న వారము ఏదైనా షాప్ లో పెట్టేస్తాం, చేస్తావా? స్టూడెంట్ అని నమ్ముతాను. షాప్ ఉంది అక్కడ పెట్టిందాం. ఏమని దిగిపోతే నీ మీదకి వస్తుంది. అవసరం లేదు, వాడే పోవాలి, వాడే పని ఏమన్నా పని చేసుకో, నువ్వు ఏదైనా పని చేసుకో. రూమ్ రెంట్ కాదు, స్టూడెంట్ కాదు. లేదా వీడియో అయితే రికార్డ్ అవుతుంది, అర్థమవుతుంది. ఇప్పటికీ వీడియో ప్లే అవుతుంది. రికార్డ్ అయితే దేనిలో పెట్టకండి బ్రో, నేను మంచిగా చూసుకుంటాను. దాంట్లోనే నువ్వు ఇట్లా మీరు చెప్పినట్టు ఇంతగానే మీరు కూర్చొని వాడు కూర్చో. నిన్న నువ్వు ఒకటే పని చేయాలి, సామాను కొని రూమ్ రెంట్ కట్టి అన్ని నీ దగ్గర ఉండే. నువ్వు అక్కడ ఇట్లా లక్ష్యం అనుకో, నీకు గుద్దవాళ్ళు చెప్తాను. మా ఏరియాలో ఉంటుంది కాబట్టి గుద్దవాళ్ళు పర్వాలేదు. మంచిగా తీసుకున్నప్పుడు
మన ఇంటికాడ పెట్టుకుందాం, ఇద్దరే పెట్టుకుందాం. మనం ఏం ఏం చేస్తామో చేస్తామో తెలుసా? తెలుసా? ఆమె అమ్మ మా గల్లీలనే మా ఇంటి దగ్గరనే ఏమైనా సరే మీకు మేము కనిపిస్తాం. మేము మేము ఉన్నాం, తిరుగుతూనే మేము ఉంటాం. ఉన్నాం. నేనే లేకుండా మా వాళ్ళు అక్కడే ఇంత ఉంటారు. దూరం వచ్చిన మా వాళ్ళు అక్కడనే ఉంటారు. మీకు ఎటువంటి ఇబ్బంది మళ్ళా తర్వాత కలగదు. కలిగిందా వీడు ఇంకా వీడి జిందగీ వేస్ట్, ఇక వీడు బతికి వేస్ట్. ఇంకా వీడు ఏంటనే అదే నువ్వు తాగి పైసలు ఎక్కడ వస్తుంది దోస్తుల సర్కిల్ ఉంది కదా, అదే సర్కిల్ వాళ్ళ వాళ్ళని చెప్పుకుంటున్నారు, పైసలు వాళ్ళు కూడా తీసుకొచ్చి దోస్తులు. రూమ్ రెంట్ కట్టు. అదే దోస్తులకు ఫోన్ చేసి వాడిగాడు అది తారీఖు వచ్చినప్పుడు మరి దీనికి రావా రానికి అందిస్తారు కట్టనికి ఓడిస్తారు ఆడే వెళ్ళి మార్చాడు. తీసుకురాకుండా అదే, అదే, ఎంతసేపు ఎత్తున్నాడు? ఆడు చేయాలి ఆడు. చేయకుండా నడవదు. అమ్మ ఏమంటారు అమ్మ, ఇల్లు కాల్ చేస్తారా? అదే ఈరోజు మా ఉన్నాడు అమ్మ, మా సైడ్లో ఉన్నాడు కొంచెం. కాదు కాదు కొంచెం మన వాళ్ళని పంపిస్తాము. ఆ మెంబర్ పోరా, ఆ మెంబర్ పోయి ఈరోజు ఇల్లు కాల్ చేయరు. ఏమేమైతే మెయిన్ సామాన్ ఉన్నాయో అవన్నీ సామాన్ ఎక్కించేసి నేను కొన్ని నా బ్యాగ్ లో కొన్ని పైసలు ఉంటాయి తీసుకురా. అవి ఇంటి నుంచి నా బ్యాగ్ లో కొన్ని పైసలు ఉంటాయి తీసుకురా. సైడ్ దాంట్లో ఉంటుంది చూడు, సైడ్ దాంట్లో. సన్నీ అని ఫోన్ చేసి చెప్పి పెట్టేసావు అవునా వస్తున్నాను. అది ఏం జాబ్ చేస్తావు బ్రో? మనం చూడాలి ఏం చేస్తావు చూడాలి. చేస్తావా? జాబ్ చేస్తే చూస్తావా? చేస్తావా? డెలివరీ ఏజెన్సీలో చేస్తావా? చేస్తా, లేదేం చేస్తా. బైక్ ఉందా? ఇగో కొన్ని పైసలు తీసుకో. నాకు వచ్చేటప్పుడు నువ్వు ఆ సామాన్ ఎక్కియడానికి ఆ ట్రక్కి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఆ రూమ్ ఎట్లాగో ఖాళీ ఉంది, దీన్ని మా దేవుడు పెట్టుకుంటాం. నువ్వు ఆ వెంబడి పోయి ఆ సామాన్ తీసుకొని ఇక్కడికి రా. ఆడ మనం ఎక్కిచ్చేద్దాం సామాన్. సనిగాని ఒకసారి ఫోన్ చెప్పా, సనిగాని ఫోన్ చేసి చెప్పు వానికి ఆ రూమ్ కి ఇప్పుడు తీసుకుంటా గ్యాస్ మెయిన్ సామాన్ రా. ఆయన ఎన్ని రోజులలో రిలీజ్ అవుతాడమ్మా? ఒకవేళ మీ అందాజ అయితే ఎప్పుడు వస్తుందో సరే, మీరు తిరగండి, మీరు ఇంకా ఈ ప్రాబ్లం ని పెట్టుకోకండి, మేము చూసుకుంటాం ఏమైనా సరేనా? ఆయనకి సన్నిగానికి ఫోన్ చేసి చెప్పు మనం వస్తున్నాం. కొంచెం మారేలాగా అన్నీ ఏడరా? నేనైతే ఇంకా మళ్ళీ ఇలా చేస్తాను. అది రూమ్ ఖాళీ ఉంది కదా, ఒకసారి మమ్మీతో మాట్లాడరా. మా మమ్మీతో ఒకసారి నువ్వు ఇట్లా నా దగ్గరనే ఉంటావు. నువు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇట్లా చెప్తావా? ఇవ్వాలి. నీకు ఉంది బిడ్డ. కాల్ మొత్తం రికార్డ్ అయితే అవుతుంది. నీకు ఇప్పుడు కాకపోయినా నీకు ఫ్యూచర్ లో నువ్వు ఉడవుడుసు ఇది బయట పడితే. నువ్వు ఆమె తీసుకొని పోరా, ఆమె తీసుకొని పో. నువ్వు ఇన్నే కూర్చో. ఫస్ట్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాతనే నువ్వు ఈయనే ఉండాలి. ఈ రోజు వచ్చిన ఏడికి పోయేది లేదు. తీసుకుంటా తీసుకొని పోరా.